గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఇక్కడైతే ఇంకా సాంబార్ పెడుతున్నాను. నేను ఇడ్లీకి నానబెట్టాను, ఈయనైతే సాంబార్ పెట్టమన్నారు. అందుకే ప్రొద్దుటే ఇంకా సాంబార్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇడ్లీ సాంబార్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా ఇడ్లీ సాంబార్ చేసుకోండి ఓపిక ఉంటే. ఇంకా అలా ఎన్ని ఇడ్లీలు తింటాం మనకే తెలీదు. చాలా బాగుంటుంది, కడుపు కూడా ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ముందు ఇంక సాంబార్ అయితే తాలింపు పెట్టేస్తున్నాను. యథావిధిగా ఏంటంటే నేను కుక్కర్లోనే మొత్తం ముందు తాలింపు అన్నీ వేసేసి అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ తాలింపు వేసేసి, అందులోనే కొంచెం ఇంగువ, పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసి, టమాటా కూడా అన్నీ వేసి వేయించేస్తాను. ఎందుకంటే ఇది సాంబార్ అంటే ఏంటి, కాయగూర ముక్కలు ఏమీ లేవా అని అనుకుంటారు. కాయగూరలు ఏమీ వేయట్లేదు, ప్లెయిన్ సాంబారే. ఇడ్లీకి ఎప్పుడైనా కూడా ఇలా ప్లెయిన్ సాంబార్ అయితే చాలా బాగుంటుంది. మామూలు రైస్లోకి అయితే కాయగూరల ముక్కలు అవన్నీ ఉండి అలా ఉంటే బాగుంటుంది. దీనికి ఏమీ లేకపోయినా ఇడ్లీకి బాగానే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఇంత ముందు కూడా చేసి ఉన్నానేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏమేమి స్పెషల్ అదే ఏమేమి వండానో నాకే గుర్తుండదు. ఎందుకంటే నేను చాలా రకాలు చేస్తాను, ఒకే రకంగా చేయను కనుక నాకే గుర్తుండదు. అన్ని రకాలైతే చేస్తాను నేను, ఒక్కొక్కసారి ఒక విధంగా చేస్తాను. ఇంక ఇక్కడ అన్నీ వేసేసుకుని ఇంక ఫస్ట్ లేవగానే కందిపప్పు అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. చక్కగా నానిపోయింది. ఇంకా మంచి వాటర్ వేసేసుకుని ఇంకా పెట్టేశాను కదా కడిగేసి, ఇంకా అవే అలా డైరెక్ట్గా వేసేసి, ఇంకేమన్నా వాటర్ పడితే కొంచెం వాటర్ కూడా వేసేసి అయితే ఇంకా కుక్కర్ మూత పెట్టేసి అయితే 3-4 విజిల్ వేయించేసాను. ఇంకా మనం అన్ని తాలింపు పెట్టేసాం కనుక ఇంకా తర్వాత చింతపండు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా తొందరగా అయితే అయిపోతుంది. ఇంకా పక్కన చట్నీ కూడా రెడీ చేస్తున్నాను, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే సాంబార్లో ఇలా చట్నీ వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, అందుకనే అది ఇది కూడా చేశాను. ఒకవేళ పిల్లలకి సాంబార్ ఇష్టమైతే సాంబార్ వేసుకుంటారు, లేదు చట్నీ ఇష్టమైతే చట్నీ వేసుకుంటారు. రెండు నాకైతే ఇష్టమే, నేనైతే రెండు వేసుకుంటాను. అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి ముందుగా తాలింపు పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే తాలింపు చల్లారిన తర్వాత వేయాలి కనుక తాలింపు అయితే పెట్టేస్తున్నాను. తొందరగా అయితే చేశాను ప్రొద్దుట. చాలా అంటే టైం సరిపోదు కదా ఇలాంటివంటే. కొంచెం పిల్లలకి లీవ్ ఉన్నప్పుడు పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. కానీ చాలా టైం తక్కువ ఉంటుంది కనుక ఇలాంటివి చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సాంబార్ మిగిలితే మార్నింగ్ ఇడ్లీ వేస్తాను. ఇప్పుడు ప్రత్యేకించి ఇడ్లీ కోసం సాంబార్ పెట్టాను, ఈయన పెట్టమన్నారు. అందుకని ఇంక ఇక్కడైతే కొంచెం పిండి తీసేసుకుని ఇంక అందులో ఉప్పు అయితే కలిపేసుకున్నాను. కొంచెం పలచగా అయితే చేసుకున్నాను. ముందు కలిపేటప్పుడు కొంచెం గట్టిగానే ఉంచుతాను, లేదంటే పులిసిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు మనం కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఉప్పు కూడా కలిపేసుకుని ఎంత కావాలో అంత పిండి అయితే తీసేసుకున్నాను. ఇలా కలిపేసి పెట్టేసుకున్నాను. ఈలోగా వాటర్ కూడా స్టవ్ వెలిగించి వాటర్ వేసేసి కుక్కర్లో ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసేసి పెట్టేశాను. అక్కడ అది వేడవుతూ ఉంటుంది. ఇక్కడైతే ప్లేట్లో అయితే పిండి అయితే వేసేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే చేశాను. మార్నింగ్ వచ్చి ఇంకా 6కే లేచాను. 5:30కి లేస్తే ఏంటంటే పనులు చక్కగా అయిపోతాయి. ఒక 6-6:30కి లేచానా కొంచెం పరిగెట్టినట్టే ఉంటాయి పనులు. అంటే కొంచెం తొందరగా లేస్తే పనులు కొంచెం అలాగ నెమ్మదిగా చేసుకోవచ్చు. ఇంకా ఒక్క అరగంట లేట్ అయ్యిందంటే మనకి ఇంక కంగారు వచ్చేస్తుంది. లేవడానికి ట్రై చేస్తున్నాను కానీ ఈ చలికో ఏమో అసలు లేవలేకపోతున్నాం అసలు చెప్పాలంటే. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది కదా, ఇప్పుడు చింతపండు వాటర్ అయితే ఇంక వేసేసుకోవాలి. మనకి ఎంత సాంబార్ కావాలో అంత పలచగా వేసేసుకుంటే సరిపోతుంది. అసలు సాంబారు చట్నీ కలుపుకుని తింటే ఉందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందేమో. అండ్ మార్నింగ్ సాంబారు కాయగూరలు ఏమి లేనప్పుడు ఇలా మార్నింగ్ ఇడ్లీకి సాంబారు ఇలా సింపుల్గా పెట్టేసేయండి. పెద్ద టైం ఏం అవ్వదు. మళ్ళీ తాలింపు పెట్టాలి అలాంటి బాధ ఏమీ లేదు. ఇంక ఇందులో కొంచెం చిన్న బెల్లం వేసేసి సాంబార్ పౌడర్ వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. ఇంకా పక్కన తాలింపు వచ్చేసి ఇంకా చట్నీ అయితే ఇంకా మిక్సీలో అయితే చేసేసి అయితే ఇప్పుడు తెచ్చేస్తాను. చూసారా, ఇంకా కొబ్బరి, పుట్నాల పప్పు ఇవన్నీ వేసేసి, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ వేసేసి ఇదైతే ఇప్పుడు చక్కగా గ్రైండ్ చేసి తెచ్చేసుకుంటాను. అసలు ఉందండి టిఫిన్, మరి చాలా బాగుంది. మరి మీరేం చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. ఎన్ని టిఫిన్లు తిన్నా, ఎన్ని రకాలు తిన్నా మళ్ళీ ఇడ్లీలోకే వచ్చేస్తాము. అంత ఇడ్లీ అయితే బాగుంటుంది. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి, ఇడ్లీ బాగుంటుందండి తినడానికి. ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు వచ్చేస్తుంది, ఇది తినకూడదు అది తినకూడదు అని భయపెట్టేసి కొంచెం కొంచెం తగ్గిస్తున్నామేమో. కానీ అసలు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంక బాక్స్ పెట్టేస్తున్నాను.
ఈ బాక్స్ పెడతాను. ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే కారిపోతుంది కదా, అది నాకు భయం వేస్తుంది. వెళ్ళిన తర్వాత మొత్తం అంతా సాంబార్ అంతా ఒలిగిపోయింది, కూర ఒలిగిపోయింది అని చెప్తే నాకు చాలా బాధేసేస్తుంది, అయ్యో అనిపిస్తుంది. అయినా కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇడ్లీ కూడా తీసేస్తున్నాను చూడండి. అసలు ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. పిల్లలైతే బాగా ఇష్టంగా తినేశారు. ఇంకా బాక్స్ పెట్టేసి తర్వాత అయితే నేనైతే ఇడ్లీ తింటున్నాను ఇక్కడ. నేనైతే ఇప్పుడు అందులో చట్నీ కలుపుకుంటాను చూడండి, చాలా బాగుంటుంది. మా అబ్బాయికి కూడా నేను మార్నింగ్ షార్ట్ వీడియో చేసినప్పుడు వాడికి కూడా ఇలాగే పైన చట్నీ వేస్తే వద్దు వద్దమ్మా అన్నాడు. అసలు ఒకసారి టేస్ట్ చెయ్యరా, అప్పుడే నీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పాను. ఇప్పుడు కొబ్బరి చట్నీ అలా నంచుకుని తిన్నామంటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి, ఇలాగా మీకు కూడా నచ్చేస్తుంది. ఇంక పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి నా పనులు చూడండి, వంటగది చూడండి ముందు ఎలా ఉందో. ఎలా పడితే అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఇంకా పిండి అన్నీ సగమే కదా తీసుకున్నాను, ఇంకా మిగతా సగం అయితే ఇంక అన్నీ ఒక బాక్స్లోకి తీసేసి, కొంచెం పచ్చడి మిగిలింది అవన్నీ కొంచెం ఒక కోపలోకి అయితే తీసేసి ఇంక అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం వంట కోసం సిద్ధపడాలి కదా, అందుకే ఇవన్నీ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. అన్నీ సర్దుతున్నాను. ఇలా ఉంటుంది. టిఫిన్ అయిపోయిన తర్వాత నా పని అయితే ఇలా ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఇంకా నైట్ కిరాణా అవి తెచ్చుకున్నాము, అవి వేయలేదు. ఇప్పుడు నాకు ఏమేమి కావాలో ముఖ్యంగా అవన్నీ నేను ఇంకొంచెం బాటిల్లో తుడిచేసుకుని అయితే టిష్యూతో తుడిచేసుకుని వేసేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి కడగాలన్నా ఓపిక ఉండాలి కదా. నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఓపిక అయితే లేదు. ఎందుకంటే నేను ఇంకా ఇలాంటి పనులన్నీ ఇంకా పెట్టుకుంటలేదండి. కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత చేద్దాంలే, మరీ ఎక్కువ అలసిపోవద్దు అని చెప్పేసి అయితే నేను కొంచెం అలా టిష్యూతో తుడిచేసుకుంటాను. కాకపోతే ఈ బాటిల్స్ అన్నీ బాగానే నీట్గానే ఉంటాయి. ఎందుకంటే తుడిచేస్తాను కదా, మనం కడిగి ఓపిక లేకపోతే కనీసం ఇలా టిష్యూతో అన్నా తుడిచేసుకుంటే కూడా బాగానే ఉంటుందండి. ఇంకా నాకు ఏమేమి కావాలో అన్నీ టిఫిన్కి సంబంధించినవి, ఇంకా కందిపప్పు, ఇంకా అవన్నీ పల్లీలు ఇవన్నీ వేసి పెట్టేసుకుంటున్నాను. అన్నీ ఓపెన్ చేయను, ఎంత కావాలో అంత పెట్టేసుకుని అయితే ఇంక పక్కన ఉంచేసుకుంటాను. ఏమన్నా లాస్ట్ మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ ఒక కోపలో వేసి మళ్ళీ అవి పైకి వచ్చేలాగా పైన వేస్తాను అనమాట. మళ్ళీ వాడేసుకుంటాం కదా. అదే మనం కింద ఉన్నాయి అలాగే ఉంచేసి పైన పైన అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అవన్నీ నిలవైపోయి కిందనే ఉండిపోతాయి కదా, అందుకని అవన్నీ పైన వేస్తూ ఉంటాను. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా ఇలాగా దేనికి దానికి ఇంక ఇలా సెపరేట్ చేసేసి ఇలా పెట్టేసుకుంటాను. అలా అయితే వెల్లుల్లిపాయలు పాడవు, బాగుంటుంది మనకి. ఒక నెలంతా ఇంకా చక్కగా అలానే ఉంటాయి. కాకపోతే ఇలా తీసేసుకోవాలన్నమాట ఎక్కడికక్కడ. అంటే వెల్లుల్లిపాయలు ఒకటొకటి తీసేసుకుని అలా పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే ఈరోజు ఈ పనులు అయితే పెట్టుకున్నాను. ఏదో ఒక పని ఉంటేనే ఉంటుందండి. టిఫిన్ అయిన తర్వాత ఇలాంటి పనులు చాలా ఉంటాయి. తర్వాత వంటకి అప్పుడైతే ఇంకొక 11:30 ఆ టైంకి అయితే వంట మొదలు పెడతాను. ఇక్కడ ఇంక ఇడ్లీ రవ్వ కూడా ఒక పక్కన వేసేసుకుంటున్నాను. ఇంతకుముందు అంత ఓపిక ఉండట్లేదండి. ఎందుకంటే చాలా పనులు అయిపోతున్నాయి. అందుకే నేను ఏంటంటే ఓపిక లేకపోయినా పడి పడి మాత్రం చేయను. నాకు ఓపిక ఉన్నప్పుడే చేస్తాను. ఎందుకంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే కొన్ని కొన్ని పనులు అలా తగ్గించుకుంటాను. లేదంటే ఈ బాటిల్స్ అన్నీ కడిగి కొంచెం ఆరబెట్టేసి అప్పుడైతే వేస్తాను. కుదరనప్పుడు ఇంక ఇలా క్లీన్ చేసేస్తాను. ఇంకా టీ పొడి కూడా వేసేసుకుని పెట్టుకుంటాను. అప్పుడప్పుడు టీ పెట్టినా కానీ టీ పొడి మాత్రం ఉండాలి. అయిపోయింది ఆల్రెడీ 2 నెలలు అయినట్టుంది తెచ్చి టీ పొడి. వెంటనే అవ్వదు మాకు, ఎందుకంటే మేము అంత ఎక్కువ తాగం కనుక. అన్నీ రెడీగా పెట్టుకుంటాను, ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే టీ తాగడం ఇలా ఉంటుంది కనుక. ఇంకా చింతపండు కూడా ఇలాగా నొక్కి నొక్కి పెట్టేయకూడదండి. కొంచెం కొంచెం ఫ్రీగానే పెట్టాలి. ఏమైనా గింజలు అలాంటివి ఉంటే తీసేసుకోవాలి. గింజలు లేని చింతపండే కనుక పర్వాలేదు, బాగానే ఫ్రెష్గా ఉంటుంది. అవన్నీ కొంచెం అలా ఫ్రీగా వేయాలన్నమాట. లేదు ఇలా నొక్కి నొక్కి వేసేస్తే అలా బాగోదు. ఇంక ఇక్కడ అలిసిపోయానండి చాలా. ఇంకే స్ట్రాంగ్గా టీ పెట్టేసుకుంటున్నాను. అలా మనం అలసిపోయినప్పుడు ఒక టీ ఏదో తాగితే బాగుంటుంది కదా, అందుకని ఇంకా స్ట్రాంగ్గా టీ పెట్టుకున్న తర్వాత వంట చేయాలి కదా. ఇంక ఇక్కడైతే కొంచెం గసగసాలు ఇవన్నీ వేస్తున్నాను.
ఇందాక అన్నీ వేసేసావు కదా, ఇక్కడ మళ్ళీ ఏంటి వేస్తున్నావు అనుకుంటున్నారా? అంటే నేను ఎందుకు వేస్తున్నానంటే నాకు సోంపు గుర్తొచ్చింది, సోంపు వేయాలని. సోంపు ఎందుకు గుర్తొచ్చింది అంటారా? స్పెషల్ టీ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు. ఈ టీలోనే నేను సోంపు వేసుకుని పెట్టుకుంటాను, అప్పుడప్పుడు ఇలా తాగుతాను. ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు నేను సోంపు వేసుకుని తాగడం నచ్చితే మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే నేను యాలకుల పొడి అవి వేసుకుంటే నాకు నచ్చదు. అల్లం కానీ లేదు సోంపు కానీ వేసుకుంటే నచ్చుతుంది. అప్పుడప్పుడు సోంపు వేసుకుని ఇలాగే తాగుతాను, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంకా వంటకైతే ఇంకా రెడీ అయిపోయానండి. ఇంకా సాంబార్ పెట్టాను కదా, సాంబార్ కొంచెం ఉంది, ఇంక రైస్ పెట్టేశాను. ఇంకా అలా సాంబారో రసమో ఏదైనా ఉందనుకో ఇంకేదైనా ఫ్రై చేసేస్తే బాగుంటుంది కదా, అందుకని ఇంకా వంకాయ మసాలా ఫ్రై చేసేస్తాను. బాగుంటుందండి, ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం ఇలా సింపుల్గా చేసేసి ఇంకా నైట్ అయితే ఏదన్నా వేరే కర్రీ అయితే వండుతాను. ఇప్పుడు మట్టుకు సాంబార్ ఉంది కనుక ఇలా ఫ్రై చేసేస్తున్నాను. మీరేంటి లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. అసలు మీరు పెట్టే కామెంట్లు చదువుతుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, సొంత వాళ్ళలాగా అనిపించింది అన్నమాట. ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. అవన్నీ చదివి అలా చదువుతూ ఉంటాను, కాకపోతే కొంచెం టైం ఉండట్లేదండి, అందుకే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాకపోతే అన్ని కామెంట్స్ చదువుతానండి, రిప్లై ఇవ్వలేకపోతున్నాను అంతే. అది కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా అలసిపోతున్నాను అనమాట నేను. అందుకని ఈ వీడియోలో నేను ఎప్పటికప్పుడు చెప్పేస్తున్నాను, ఆ కామెంట్లు వాళ్ళు చదివినవన్నీ ఇలా చెప్పేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ఫ్రై చేసేస్తున్నాను, చూడండి ఎలా చేస్తున్నాను ఏంటన్నది. ఇంకా ఒక కడాయి పెట్టేసుకుని ఇంక కూరకు సరిపడా ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు అందులో ఒక 2-3 ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా మసాలా ఫ్రై, చాలా బాగుంటుంది. నాకు మామూలుగా వంకాయ ఫ్రై చేసుకునే కంటే నాకు ఇలా ఇష్టం అన్నమాట, అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇందులో పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా కరివేపాకు కూడా భలే ఫ్రెష్గా ఉందండి, భలే నచ్చింది. ఇంకా అది కూడా వేసేసుకోండి, వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. అలా రసం కానీ సాంబార్ పెట్టుకుని వేసుకుని తింటే అబ్బా అదిరిపోతుంది. ఇంక ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మసాలా ఫ్రై కదా, అందుకని ఇవన్నీ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించేసుకోండి. ఉల్లిపాయ వేసుకోవచ్చండి, ఎక్కువ వేసుకున్న బాగుంటుంది. ఉల్లిపాయ వచ్చేసి నేను 3 వేసాను, అంటే నా కర్రీకి 3 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోయినాయి. అది మీరైతే మీరు ఎంతైతే వండుతున్నారో అంత చూసుకోండి, ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ ఫ్రైకి వచ్చేసి. ఇంకా ఈ వంకాయలు వచ్చేసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది మసాలా ఫ్రై కదా, ఇలా పొడవుగా బాగుంటుంది. ఇది కూడా మీ ఇష్టమేనండి, ఇలాగే కట్ చేసుకోవాలి అని ఏమీ లేదు, మీ ఇష్ట ప్రకారం మీరు ఇష్టంగా ఎలా అయితే అలా కట్ చేసుకోండి. నేనైతే మామూలుగా నేను ఎలా చేస్తాను అన్నది నేను చెప్తాను అంతే. నేనైతే ఈ మసాలా ఫ్రైకి ఇలా పొడవుగా కట్ చేస్తాను. ఇంక ఇలా వేయించేసుకోవాలి చక్కగానే. ఇది మనం ఏంటంటే హైలో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. కింద అడుగు పడుతుంది అన్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి. మళ్ళీ అంతా కలిపేసి మళ్ళీ హైలో పెట్టండి, ఎందుకంటే సిమ్లో పెట్టేసామంటే అది ముక్కలు మెత్తగా అయిపోతాయి, అంటే గుజ్జులాగా దగ్గరికి అయిపోతుంది. మనకి ఇలాగ కొంచెం విడివిడిగా రావాలి వంకాయ ఫ్రై అంటే కొంచెం మనం ఏంటంటే హైలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా జీలకర్ర ధనియాలు ఈ పౌడర్ అయితే వేసేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుని కారం అయితే వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి, రైస్ అంతా ఈ ఫ్రైతోనే తినేయచ్చు అసలు చెప్పాలంటే. ఇంకా మనం పక్కన రసం కానీ సాంబార్ ఏమి వేసుకోమాట, దీంతోనే తినేస్తాం, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా వేసేసుకుని ఇంకా కారం కూడా వేసేసుకుని మీరు తినేదాన్ని బట్టి ఇలా ఫ్రై చేసేసుకోండి. ఎక్కడన్నా వంకాయ ముక్క వచ్చి మెత్తగా గుజ్జులాగా అయ్యిందా అవ్వలేదు కదా, కొంచెం హైలో పెట్టుకోవడం, కొంచెం సిమ్లో దగ్గరే ఉండండి, అలా కలుపుతూనే ఉండండి. ఇక్కడైతే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈరోజు అయితే ఇంక సాంబార్ ఉంది కదా అని ఇలా సింపుల్గా అయితే ముగించేసుకున్నాను. ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ వంట అయిపోతే ఇంకా పనులు అయిపోయినాయి అనుకుంటున్నారు మొత్తం. ఇప్పుడు అన్నీ మళ్ళీ తుడుచుకొస్తాను, ఎందుకంటే మళ్ళీ తుడుస్తాను వంట అయిపోయిన తర్వాత. ఇంతేనండి ఈరోజు వీడియో, మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను. ఇన్ని పనులు అయితే ఉంటాయండి, ఒకసారి తుడిచేస్తే ఏంటంటే ఇంకా క్లియర్